నమస్తే, నేను మీ రవితేజ. వెల్కమ్ టు రవి టాక్స్. ఈరోజు టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో ఒక అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఒక మైనర్ బాలిక సంఘటన గురించి ముందుగానే ఒక చిన్న డిస్క్లైమర్. ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు కానీ, ఎలాంటి మతాలకు సంబంధించింది కానీ ఎలాంటి ప్రస్తావన చేయడం జరగదు. అలాగే ఆ పాపకు సంబంధించిన పేరు కూడా మనం మాట్లాడుకోవట్లేదు. ఖమ్మం అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్, వాచ్మ్యాన్గా పనిచేస్తున్న ఇద్దరు పెద్దవాళ్ళు, ఆ పాపకి నాయనమ్మ తాతయ్య. లేదా అందరి పిల్లల్లాగే తను కూడా సమ్మర్ హాలిడేస్ రాగానే తన నానమ్మ తాతయ్యల వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు చాలా పేద కుటుంబం. ఆ అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా పనిచేస్తూ అలాగే అన్ని పనులు చేసుకుంటూ ఆ అపార్ట్మెంట్లో కింద ఒక చిన్న గదిలో వాళ్ళు నివసిస్తున్నారు. మనకి చిన్నప్పుడు మనందరం సమ్మర్ హాలిడేస్ రాగానే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మన నాన్నమ్మ వాళ్ళ ఇంటికో ఎలా అయితే వెళ్తామో, దట్స్ ఆల్. అవన్నీ మనకు ఒక మంచి మెమరీస్ అనమాట. ఇక్కడ అలాంటి మెమరీస్ లేకపోగా ఎలా అనిపిస్తుందంటే ఆ పాప వాళ్ళ నాయనమ్మ తాతయ్యల వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ఆ పాప చేసిన పాపమా అనేలాగా అనిపిస్తుంది అనమాట. అదే అపార్ట్మెంట్లో మహమ్మద్ గౌస్ అనే ఒక వ్యక్తి 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుందంట. తను అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. కార్ డ్రైవర్గానో లారీ డ్రైవర్గానో ఏదో పని చేస్తున్నాడు. అతను చేసిన పని, అసలు ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే నడి రోడ్డు మీద ఉరి తీసినా కానీ తప్పులేదు. అసలు నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి, బుర్రా బుద్ధి ఏమైనా ఉన్నాయా? అడ్డగాడిద పెరిగినట్టు పెరిగేవులే కానీ అసలు 12 ఏళ్ల పాప, అసలు నీకు ఎలా అనిపించింది? అసలు తనలో ఏం కనిపించింది నీకు అంత చేటు? సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఆ పాప మీద అత్యాచారం ప్రయత్నించాడు. ఆ పాప గట్టిగా అరిచి గొడవ చేయడంతో తనని 3వ అంతస్తు 4వ అంతస్తు నుంచో కిందకు దూసేశాడు. ఆలోచించండి, తను ఎంత ట్రామాలోకి వెళ్ళి ఉంటుంది. తన స్పైనల్ కార్డ్ మొత్తం దెబ్బతినిందంట. తను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ముందుగా అందరూ కూడా దీన్ని యాక్సిడెంటల్గా తను 3rd ఫ్లోర్ నుంచో 4th ఫ్లోర్ నుంచో పడిపోయిందని అనే థాట్లో ఉన్నారు. పడిపోయిన పాపని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. చికిత్స అంతా చేయించడం జరుగుతుంది. ఆ పాప ఆ 2 డేస్ కోమాలోకి వెళ్ళిపోయింది. తను ఎంత భయపడి ఉంటే, అసలు తను ఎంత నరక యాతన పడి ఉంటుంది. 2 రోజులు తన స్పృహలో లేదు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అందరూ దీన్ని ఒక నార్మల్ యాక్సిడెంట్గానే అనుకుంటున్నారు. అలాగే ఈ నార్మల్ యాక్సిడెంట్ అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా దాదాపు ఒక 40,000 50,000 ఎంతో అప్పు చేసి మరీ ఆ పాపకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారంట. సడన్గా 2 రోజులు ఆగి జూన్ 8వ తారీఖు ఆ పాప స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చిన వెంటనే హాస్పిటల్ సిబ్బందికి, తన తల్లిదండ్రులకి జరిగిన విషయం చెప్పింది. ఇలా తన మీద అత్యాచారం ప్రయత్నం జరిగినట్లు. ఆ జరిగిన విషయాన్ని హాస్పిటల్ సిబ్బందితో చెప్పిన వెంటనే హాస్పిటల్ వారు అప్రమత్తమయ్యి పోలీసు వారికి సమాచారాన్ని ఇచ్చి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసేసారు. పోలీసు వారు వచ్చారు. ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏదో ఇన్వెస్టిగేషన్ ఏదో చేస్తున్నారు. ఇంత ఇన్వెస్టిగేషన్, అసలు ఇలాంటి సంఘటనలో ఇన్వెస్టిగేషన్ కూడా చెయ్యాలి, ఇదేదో ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది అకార్డింగ్ టు ది లాస్, అంటే మనకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం అవన్నీ ఆ లా పాయింట్స్లో అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. అసలు దీనికి ఇలాంటివన్నీ అవసరం? వాడిని నడి రోడ్డు మీద ఉరి తీసేయాలని మాత్రమే మనం అడగాలి. తను పడిన నరకయాతన గురించి ఒక్కసారి ఆలోచిస్తుంటేనే మనకి చాలా మన హృదయాలను కలిచివేసే సంఘటన అన్నమాట ఇది. ఇక్కడ నేను ఏదో కూడా హిందూ అనో లేకపోతే ముస్లిం అనో మహమ్మద్ గౌస్ అనగానే ఒక పేరు వచ్చిందనో ఇలాంటి ఏం లేవు. అలాగే కూడా మనం ఈ పాలిటిక్స్ కానీ వీటి గురించి కూడా మనం ఎక్కడా మాట్లాడుకోవట్లేదు. ఈ వీడియో రికార్డ్ నేను జూన్ 13వ తారీఖు చేస్తున్నాను. ఈ జూన్ 13వ తారీఖు ఈ రోజుకి మనకి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ డెఫినెట్గా మనం నెక్స్ట్ ఇంకో వీడియో చేసి ఈ ఫ్యాక్ట్స్ అందరినీ మీకు కూడా తెలియజేస్తాను. అలాగే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతుంది. కానీ ఇలాంటి ఈ ప్రాసెస్ అంతా కాకుండా ఖచ్చితంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటివి ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనల మీద త్వరితగతిన న్యాయం చేకూరేలాగా ఖచ్చితంగా మనం అయితే కానీ ఈ జస్టిస్ కోసం మనందరం పోరాటం చేయాలి. ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడానికి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి చర్యలన్నీ చేపట్టాలి. అలాగే పాపకి తగిన న్యాయం జరగాలి. ప్రభుత్వం దీనికి అండగా నిలబడాలి. అలాగే ప్రభుత్వం ఇలాంటి సంఘటనల విషయంలో ఎలాంటి ఆలస్యం, ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే మా డిమాండ్ అయితే మాత్రం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటిది ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని శిక్షించడమే కాదు, వాడిని
ఇమీడియట్గా ఊరి తీసినా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇలాంటి కఠినమైనవన్నీ అమలు జరిగితే కానీ ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకెవరైనా చెయ్యాలన్నా కానీ చూడాలన్నా కానీ వాడికి ఆలోచన రావాలన్నమాట. ఇలాంటి సంఘటనలు మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మన సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే మనం పంపించాలి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలా అండగా నిలబడుతుంది. తనంతా బాగైపోయి అఫ్కోర్స్ లెట్స్ థింక్ అసలు తన ఫ్యూచర్ మొత్తం కూడా ఈ జరిగిన విషయం గురించి ఇదొక మాయని మచ్చ అనమాట. తను దీన్ని ఎంత ట్రామాలోకి వెళ్తుంది, ఎంత తీసుకుంటుంది, అసలు ఎవరితో అన్న మాట్లాడాలన్నా తన భయం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తేనే నిజంగా చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆ పాప మాత్రం త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. అలాగే పేరెంట్స్ అందరికి కూడా మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఇవన్నీ చెప్పండి. వాట్ ఈజ్ అ గుడ్ టచ్, వాట్ ఈజ్ అ బ్యాడ్ టచ్ అని ఇలాంటివి నేర్పించండి. వాళ్ళని మీరు భయపెట్టకుండా ఏదైనా అనుమానం వస్తే వాళ్ళని వెంటనే స్కూల్లో టీచర్స్కో లేదంటే పేరెంట్స్గా మీకో తను ఓపెన్గా చెప్పేలాగా మీరు పిల్లల్ని ట్రైన్ చేయాలన్నమాట. వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి చూపించాలి, నేర్పించాలి. ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా వచ్చినా వాళ్ళు ఓపెన్గా మనకి చెప్పుకోగలగాలి. ఇలాంటివన్నీ నాకు తెలిసి స్కూల్స్ నుంచే ఇవన్నీ స్టార్ట్ అయ్యి స్కూల్స్ నుంచే ఇవన్నీ జరుగుతూ ఉంటే పిల్లలకు కూడా వీటన్నిటి మీద ఒక అవగాహన వస్తుంది. మేబీ అట్లీస్ట్ ఒక 1% అయినా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఒక అవేర్నెస్ మనం క్రియేట్ చేసినట్టు అవుతాం. అలాగే ఆ పాప త్వరగా కోలుకోవాలని, ఆ ఫ్యామిలీకి కూడా ప్రభుత్వం వారు అండగా నిలబడాలని మనసారా కోరుకుందాం. ఫర్దర్గా ఈ కేసు గురించి ఎలాంటి నిజానిజాలు బయటకు వచ్చినా కానీ మనం మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే జస్ట్ మీ అభిప్రాయాలను కూడా అసలు ఇలాంటి వారికి ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని ప్రతిదాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవి టాక్స్.